హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అయితే జాతీయ సైన్స్ దినోత్సవం అనమాట. అందుకనైతే వాళ్ళైతే మా స్కూల్ దగ్గరికి అయితే వచ్చాను. మా స్కూల్లోకి స్టార్టింగ్ రాగానే అయితే మనకైతే సైన్స్ శాస్త్రవేత్తలు అయితే చాలా అయితే పెట్టారు మనకైతే ఫొటోస్. ఇంకా మనకి తెలియని వాళ్ళు అయితే చాలామంది అయితే ఉన్నారు. ఇదే అనమాట మా స్కూలు. ఇంకా లోపలికి వెళ్ళి చూస్తే మాత్రం మా టీచర్ గారు చేసిన అయితే చాలా ఉంటాయి. ఇదే అనమాట ఆఫీస్ రూమ్. దీంట్లో అయితే మా అయితే మొమెంటోస్ అండ్ మా ఫొటోస్ అయితే చాలా బాగుంటాయి. ఇంకా మరెన్నో కాదు, వీళ్ళైతే మా పిల్లలు అనమాట. ఇప్పుడైతే చూసేసి వస్తున్నారు. ఇంకా లోపల మా స్కూల్ డేస్లో ఉన్నప్పుడు అయితే ఇట్లాంటి అయితే చాలా అయితే చేసాము. అవన్నీ గుర్తు తెచ్చుకుంటుంటే మాకైతే చాలా హ్యాపీగా అయితే ఉంది. ఇంకా దానికన్నా మించిన విషయం ఏంటంటే వాళ్ళైతే మా సార్ అయితే నన్ను అయితే ఇన్వైట్ చేయటం. ఇంకా మనమైతే చాలా హ్యాపీగా అయితే ఉన్నాము. ఇంకా మనకు వచ్చేసరికి మనకైతే ఇంకా కరవది గురించి కానీ మా స్కూల్ గురించి కానీ పేపర్లో ఉన్న విషయాలన్నీ గ్యాదర్ చేసి ఒక చాట్ అయితే పెట్టడం అయితే జరిగింది. ఇంకా సైన్స్ శాస్త్రవేత్తలు అయితే చాలామంది అయితే ఉన్నాయి. తెలియని వాళ్ళవి కూడా అయితే ఉన్నాయి. ఇంకా అబ్దుల్ కలాం గారిది అయితే ఇంకా చెప్పక్కర్లేదు, ఆయన అయితే అందరూ తెలిసిన ఆయనే కదా. ఇంకా వచ్చేసరికి అయితే ఫస్ట్ అయితే మా వివేకానంద స్కూల్ గురించి అయితే ఇంకా 9th క్లాస్ స్టూడెంట్స్ అయితే వివేకానంద విద్యావిహార్ అనే స్కూల్ మా పేరుతోనే అయితే స్కూల్ని అయితే మళ్ళీ అయితే రీక్రియేట్ అయితే చేశారు. ఇంకా అదైతే చాలా బాగుంది. ఇంకా లోపలికి వెళ్తుండే కొంత అయితే ఇంకా మనకైతే వేలు ముద్రలతో బొమ్మలు అయితే చేశారు. ఇంకా మనకైతే అసలుకి ఎర్త్క్వేక్ వచ్చినప్పుడు మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనేసరికి వీళ్ళైతే చేశారు 8th క్లాస్ స్టూడెంట్స్. ఇంకా మనం వచ్చేసరికి కరవదులో అయితే బ్రిక్స్ అయితే ఫేమస్ అనమాట. ఇంకా పిల్లోడు వచ్చేసరికి బ్రిక్స్ అయితే చాలా చేస్తారు, అసలు మనం దేనికి ఉపయోగపడుతుంది అని అయితే చాలా క్లారిటీగా చెప్పాడు. ఇంకా లాస్ట్లో వచ్చేసరికి ఇంకా మనకైతే ఇంకా కరవది ఫొటోస్, ప్రకాశం జిల్లా ఫొటోస్, ఉప్పు సత్యాగ్రహం అయితే మనకైతే పక్కనైతే ఉన్నది. దాని గురించి డీటెయిల్స్ అయితే చాలా బాగా పెట్టారు. ఇంకా లోపలికి వెళ్తుంటే మనకి ట్రాఫిక్ సిగ్నల్స్ గురించి అయితే తెలుసు కదా, ఇంకా వాటి గురించి అయితే చాలా జాగ్రత్త అయితే చేశారు. ఇంక ఇది వచ్చేసరికి క్లబ్ అనమాట. మన క్లబ్లో అయితే డ్యాన్స్ ఎలా వేస్తారో అలా అయితే ఉంటుంది. ఇంకా మనకి బుడ్డపాపు అయితే వచ్చేసరికి మనకి ట్యాంకీ నిండినప్పుడు అయితే మనకైతే డైరెక్ట్ పైప్ లైన్ అసకి మన చెట్లకి ఎందుకు పెట్టుకోవాలి అన్నట్టయితే బాగా చేసింది. ఇంకా వాళ్ళ అక్క వాళ్ళు అయితే వచ్చేసరికి ఎర్త్క్వేక్ మనకి ఎందుకు వస్తుంది, వచ్చినప్పుడు మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలని అయితే పెట్టారు. ఇతగాడే బ్రిక్స్ ఇండస్ట్రీ అని పెట్టింది. తన పేరు బాలాజీ. మనకి జేసీబీ ఎలా వర్క్ అవుతుంది, మనకి కరవదిలో బ్రిక్స్ అంటే చాలా ఇది కదా, దాని గురించి అయితే పెట్టాడు. ఇంకా ఇది వచ్చేసరికి వేస్ట్ మేనేజ్మెంట్ అంట. మన వేస్ట్ వచ్చేదాన్ని ఎలా, మన ఇంట్లో అయితే వేస్ట్ వచ్చింది కదా, దాన్ని అయితే రీకంపోజ్ అయితే ఎలా వాడాలని అయితే పెట్టారు. నాకైతే ఉన్న ఎగ్జిబిట్స్లో అయితే ఇదైతే బాగా నచ్చింది. దీన్ని డైరెక్ట్గా చూడటం అయితే కానీ ఇప్పుడే మొదటిసారి. దీన్ని ఆడుతుంటే చాలా అయితే ఇదిగా అయితే ఉంటుంది. ఇది ఎప్పుడు పోద్ది అని భయం వేసింది. ఎప్పటికే 2 times అయితే పోయింది. ఇంకా పూర్తిగా అయిపోయిందని నేను చెప్పైతే వచ్చేసాను. నాకైతే దీన్ని చూడంగానే అయితే ఈ పాట అయితే గుర్తు వచ్చింది. ఈ లైట్ హౌస్ వచ్చేసరికి సముద్రంలో చేపలు పట్టడానికి వెళ్తారు కదా, వాళ్ళు రూట్ మర్చిపోకుండా దీని లైట్ని బట్టి అయితే వాళ్ళు గమ్యస్థానానికి అయితే వస్తారనమాట. ఇంకా ఇవైతే వచ్చేసరికి మన చిన్ననాటి నుంచి మన తాతల కాలం నుంచి అయితే వచ్చిన నాణాలు, రూపాయలు, అర్ధ పైసలు అనమాట. ఇవి అయితే చాలా అయితే ఇంకా మా స్కూల్ అయితే కంప్లీట్ అయిన తర్వాత అయితే మా స్కూల్ పక్కన ఉన్న అయితే శ్రీవాణి పబ్లిక్ స్కూల్కి అయితే వచ్చాను. ఇక్కడ అయితే పిల్లలు అయితే చాలా ఎగ్జిబిట్స్ అయితే చేశారని తెలిస్తే అయితే వచ్చాను. ఇంకా లోపలికి వెళ్ళటం అయితే మనకైతే చిన్న పిల్లలు అయితే చాలా అయితే చేశారు అట్ట ముక్కలతో. ఇంకా మనమైతే చూడండి అసలు ఎంతమంది ఉన్నారో పిల్లలు. ఇల్లే అనమాట శ్రీవాణి. ఇదైతే అలారం అనమాట, ఫైర్ అలారం. మనకి ఇంట్లో కరెంట్ మంట వచ్చినప్పుడు అయితే ఎలా ఉపయోగపడుతుంది అది అనమాట. ఇదైతే మన మంచి వాటర్, వేస్ట్ వాటర్, మనం తాగాల్సిన వాటర్ ఏదని చూపిస్తుంది. మొదలవుతుంది తుదకేమవుతాదంటే చెప్ప
వదిలిక మన